తాపాన్ని తీర్చడంలో కొబ్బరి నీళ్లు ముందుంటాయి. ఎందుకంటే ఈ నీటిలో ఎలక్ట్రోలైట్స్, మినరల్స్, విటమిన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి కాబట్టి. కొబ్బరి నీళ్ళల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో శక్తి స్థాయిని పెంచడంలో సహాయపడతాయి. అందుకే అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వారికి త్వరగా శక్తి రావడానికి కొబ్బరి నీళ్ళు ఎక్కువగా ఇస్తారు. దీనిని క్యాలరీ కాన్షియస్ డ్రింక్ గా కూడా చెప్పుకోవచ్చు. ఉపవాస సమయంలో లేదా వర్కౌట్లు ఎక్కువగా చేసినప్పుడు, ఎండలో తిరగాల్సి వచ్చినప్పుడు చెమట రూపంలో నష్టపోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి పొందేందుకు కొబ్బరి నీళ్లు మంచి ఆప్షన్. కొబ్బరి నీళ్ళల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గ్యాస్ట్రో ఇంటెస్టైన్ సమస్యలకు చికిత్సగా పనిచేస్తాయి. పొటాషియం ఉంటుంది కాబట్టి తేలికపాటి అల్సర్లను, అల్సరేటివ్ కొలైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగితే మెరుగైన మార్పులు కనిపిస్తాయి. కొబ్బరి నీరు క్లోరైడ్, సిట్రేట్లను విసర్జించడానికి సహాయపడుతుంది. ఫలితంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని నివారించవచ్చు. 8 వారాల పాటు ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఎయిమ్స్ కి చెందిన వైద్య నిపుణులు జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. అంతర్గత ఆరోగ్యంతో పాటు చర్మం క్లియర్ గా మెరుస్తూ ఉండేందుకు కూడా కొబ్బరి నీళ్లు దోహదపడతాయి. శరీరంలో టాక్సిన్లను బయటికి పంపి చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్ చర్య నుంచి చర్మాన్ని కాపాడతాయి. అయితే కొబ్బరి నీళ్లలో ఎన్నో పోషకాలున్నప్పటికీ పరిమితంగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహులు సహజ చక్కెరలు కలిగిన ఈ పానీయాన్ని మితంగా తీసుకోవాలి. చాలా రకాల ఇతర పానీయాలతో పోలిస్తే ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి.